నెల్లూరు రూరల్ పరిధిలోని ఉమ్మారెడ్డి గుంటలోని 21వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఈ కార్యాలయాన్ని ప్రారంభించామన్నారు. నిత్యం ప్రజలకు తెలుగుదేశం పార్టీ కార్యాలయం అందుబాటులో ఉంటుందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాజకీయ అతీతంగా ప్రతి ఒక్కరూ అభివృద్ధి కార్యక్రమంలో పాలు పంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 21వ డివిజన్ ఇన్ఛార్జ్ చాంద్ బాసా, కంటే సాయి బాసా, కోటిరెడ్డి కృపారావు, కరీముల్లా, ప్రకాష్, మురళి, రాజేష్, రహీం, శశి, వసంత్, మణికంఠ, కన్నం, సురేష్, సుమలత, లక్ష్మి, తుపాకుల లక్ష్మి, అజరత్, శ్రీనివాసులు, చిన్న ప్రసాద్, నవీన్, చోటా, సురేష్, కుప్పస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 21వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ ఆఫీసుని ఓపెన్ చేసుకోవడం జరిగింది, ప్రారంభించుకోవడం జరిగింది. ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా ఆఫీసు అన్నీ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అంటే ఈ డివిజన్లో ఉన్న ప్రజలకు ఒక భరోసా కల్పించే విధంగా ఉండాలని కూడా నాయకులందరూ కూడా సూచిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా ఈ రాష్ట్రం గురించి ఎంత కష్టపడుతున్నారో మనకందరికి కూడా తెలిసింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రం ఆర్థికంగా కానీ అస్తవ్యస్తంగా అన్ని విధాల సర్వనాశనం అయిపోయిన సంగతి మీకు అందరికీ కూడా తెలిసిందే. అయినప్పటికీ వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఒక్కొక్కటి ఈ రోజుకి అమలు వస్తూనే ఉన్నారు, ఎక్కడ మాట తప్పకుండా. అదేవిధంగా అభివృద్ధి పనులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఎన్నో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసుకుంటున్నాం. నిత్యం కూడా ఏడవ దగ్గర శంకుస్థాపన, ప్రారంభోత్సవం, అది 20 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు, 2 కోట్లు, అటు 18 గ్రామాల్లో కానీ 26 డివిజన్లో కూడా ప్రతిరోజు కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా మనం శ్రీకారం చుడుతున్నాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 3వసారి శాసనసభ్యులుగా శ్రీరెడ్డి గారు చేసిన తర్వాత ఎన్ని అభివృద్ధి పనులు చేస్తున్నారో, అదేవిధంగా ఏ సమస్య ఉన్నా, చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా నియోజకవర్గంలో ప్రతి ఒక్క మీకు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ, అదేవిధంగా ఎవరైతే కూటమి నాయకులు తెలుగుదేశం, బీజేపీ, జనసేన 26 డివిజన్లో కానీ 18 గ్రామాల్లో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అందుబాటులో ఉంటూ అటు కార్యకర్తలకి ఇటు ప్రజలకి అందరికీ అందుబాటులో ఉంటూ ఎమ్మెల్యేగా శ్రీరెడ్డి గారు అందుబాటులో ఉండడమే కాకుండా ఏదైతే మనం పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాం వాళ్ళందరూ కూడా సూచిస్తున్నాం. ఒక నమ్మకం కలగాల, డివిజన్లో ప్రజలకి భరోసా ఇవ్వాలా. మన ఆఫీసు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంది, ఆడకపోతే మనకు అందుబాటులో ఉంటారు, అక్కడి నుంచి ఎమ్మెల్యే ఆఫీస్ ఉంది అనే భరోసా ఇవ్వాలా. దానికి ఏదైతే ఈరోజు ఓపెన్ చేసుకున్నామో ఈ తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షుడు చాంద్ బాసా గారు కానీ, సీనియర్ నాయకులు సాయిబాబా గారు కానీ, ఇంకా పేర్లు చాలా యానారెడ్డి గారు, కోటిరెడ్డి గారు, ఇంకా చాలా పేర్లు చెప్పుకుంటా పోతే డివిజన్లో ప్రతి డివిజన్లో కూడా మాకు అనుబంధం ఎక్కువ, నాయకులతో కార్యకర్తలతో అనుబంధం ఎక్కువ. అందుకని ప్రతి డివిజన్కి దాదాపు 80-100 మంది తెలుగుదేశం పార్టీకి కానీ శ్రీరెడ్డి గారికి కానీ అనుబంధం ఉంది. దయచేసి తెలుగుదేశం పార్టీ ఈ ఆఫీసులో అందరూ కూడా కలుసుకుని తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ ఆయా డివిజన్ల పార్టీల అధ్యక్షులందరితో కూడా సమన్వయం చేసుకుని ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలని కూడా మీ అందరూ కూడా సూచిస్తూ, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కానీ అటు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెడుతుందో సంక్షేమ పథకాలు అన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు చేరువయ్యేలాగా మరింత మనం ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత అవసరం ఉంది. పనులు చేస్తున్నాం, సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, అభివృద్ధి పనులు చేస్తున్నాం, ఇవన్నీ కూడా మనం గమ్ముగా కూర్చుంటే కాదు. ప్రతి ఒక్కటి కూడా డివిజన్లో ఉన్న అన్ని పార్టీల కూటమి నాయకులు కూడా ప్రజలకి మనం ఏమేమి చేస్తున్నామో, రాష్ట్ర ప్రభుత్వం ఏమేమి సంక్షేమ పథకాలు చెప్పింది, ఏమేమి ఇస్తూ ఉంది, ఏమేమి అభివృద్ధి పనులు చేస్తున్నాం, ఏమేమి అభివృద్ధి పనులు చేయాలా అనే దాని మీద కూడా ప్రతి ఒక్కరు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు చెప్తూ ఇంకా కూడా ప్రజల దగ్గర మరింత మన్నన పొందేదానికి మనందరం కూడా నిరంతరం కూడా ప్రయత్నం చేయాలని అందరం కూడా సూచిస్తాం.